యేసు క్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామమున మరొకసారి మీకందరికీ ఈ 2023 ఈ డిసెంబర్ నెల 25వ తారీఖు మరొకసారి ఈ క్రీస్తు యొక్క పుట్టికను లేక క్రీస్తు యొక్క జయంతిలో మనం అందరం పాల్గొని ఈ విధంగా ప్రభువుని ఆరాధించడానికి మరి ప్రభువు మనకిచ్చిన సమయాన్ని బట్టి మనందరం దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. క్రిస్మస్ అంటే పండుగ కాదు, మహా పండుగ. కారణం ఏంటంటే క్రిస్మస్ అంటే దేవుడు మానవుడైనటువంటి రోజు అండి. ఏటట దేవుడు మానవుడైనటువంటి రోజు అనగా దేవుడు నిత్యత్వము నుండి కాలంలోనికి అడిగినటువంటి మంచి రోజు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని చిత్తము సిద్ధించినటువంటి రోజు క్రిస్మస్. అలాగే కాదు, రక్షణ యొక్క ప్రణాళికను రూపుదిద్దుకున్నటువంటి రోజు అండి. అందుకనే క్రిస్మస్ పండుగ కాదు, మహా పండుగ. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రియులారా, మనం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో నెక్స్ట్ ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మహాదేవుడని మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తుని తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, మరి క్రైస్తవులు లేదా దేవుని బిడ్డలు అనబడేటువంటి మనం భక్తి భావాలతో జరుపుకునేటువంటి అతి పెద్ద పండుగ ఈ క్రిస్మస్ యొక్క పండుగ. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట, క్రిస్మస్ అనగా క్రీస్తుని పూజించుట, మరి క్రిస్మస్ అనగా ప్రభువుని మనం సమర్పించుకున్నట్టు అనేటువంటి విషయాలు మనకందరికీ జ్ఞాపకం చేసుకోవచ్చండి. ప్రియులు, ఇంకా మనం ఆలోచన చేసుకుంటే మరి క్రిస్మస్ ఆనందం కాదు, మహానందం అన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదట మనం ఏం జ్ఞాపకం చేసుకున్నాం? క్రిస్మస్ పండుగ కాదు, మహా పండుగ. క్రిస్మస్ ఆనందం కాదు, మహా ఆనందం. ఎందుకంటే మరి క్రిస్మస్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ జాయ్ బట్ ఏ గ్రేట్ జాయ్ అన్నారు. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాల్లో మనం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి. వారు ఆ నక్షత్రమును చూచి, ఎవరు వీరు? జ్ఞానులు, వైస్ మెన్ అంటారు, జ్ఞానులు. వారు ఆ నక్షత్రాన్ని చూచి ఏమయ్యారట? వారు అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయినటువంటి మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారట. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. అంటే ఈ తూర్పు దేశపు యొక్క జ్ఞానులు యేసు బాలుని చూచి వారు ఏమయ్యారట? అత్యానంద భరితులయ్యారు. అంటే ఆనందమునకు మించినది అత్యానందం, ఆసక్తికి మించినది అత్యాసక్తి. కనుక తూర్పు దేశపు యొక్క జ్ఞానులు యేసుని చూచిన తరువాత వారికి ఏమి లేదండి, ఆనందానికి అవధులు లేవు. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. కనుక వీరు వచ్చినటువంటి ఒక మార్గం అయింది. యేసుని చూచి వెళ్ళిన తరువాత వారు ఏ మార్గంలోకి వెళ్ళారు? వేరొక మార్గంలోనికి వెళ్ళారు. ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ హేరోదు మరి ఆ యేసు ప్రభుని మీరు చూచిరండి, నేను కూడా వెళ్ళి సాగిల పడతానని చెప్పినప్పుడు ఆయన ఆ ఆలోచన హేరోదు మంచి ఆలోచనతో వారికి చెప్పలేదండి. ప్రియులారా, కనుక నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభుని ఆరాధిస్తున్నటువంటి మనం, యేసు ప్రభుని పూజిస్తున్నటువంటి మనం ఏ విధమైనటువంటి ఆనందాన్ని, అత్యానందాన్ని, అత్యాసక్తితో ప్రభు సన్నిధిలో మనం కొనియాడబడుతున్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం.
కనుక ప్రియులారా, మనం కూడా యేసుని బట్టి అత్యానంద భరితులు కావాలండి. మనము క్రీస్తునందు ఆనందించాలి, క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, క్రీస్తును బట్టి మనం ఆనందించగలిగేటువంటి వారముగా ఉండాలి. అందుకని అపోస్తులైనటువంటి పౌలు గారు ఆ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఒక చక్కటి మాట అంటాడు ఆయన, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ అగైన్ సే రిజాయిస్. ఆనందించుడి, మరలా చెబుతున్నాను. కనుక క్రిస్మస్ అంటే ఆనందం కాదు, ఎటువంటి ఆనందం అట, మహానందం. ఇంకా చాలామంది ప్రియులరా దినం వచ్చినటువంటి మీ అందరిని బట్టి అభినందిస్తున్నాను. ఇంకా మన సోదరులు వేరి, సోదరిమణులేరి వేరి, మన యొక్క ఆత్మీయులు వేరి, ఇంకా మన యొక్క దేవుని బిడ్డలేరి, వారికి వద్ద ఈ ఆనందం, వారిని కూడా దేవుని సన్నిధికి నడిపించలేరా? మనం పొందినటువంటి ఆ సంతోషాన్ని, మనం పొందినటువంటి ఆనందాన్ని వారితో కూడా మనం పంచుకోవడానికి ప్రియులరా ఆయత్తమౌ ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులరా, ఇది మానవ హృదయములో శాశ్వతంగా ఉండేటువంటి ఆనందం అండి. ఆనందం అనేటువంటిది ప్రియులరా వ్యక్తిగతమైనటువంటిది కాదండి. ఇలాగూ మనం ఆనందిస్తూ ఉంటాం, సంతోషిస్తూ ఉంటాం. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, మరి వాస్తవానికి క్రిస్మస్ సంతోషం కాదు, ఆనందం అంతకంటే కాదు. ఇలా చేయడం ద్వారా యేసు ప్రభు యొక్క బాలుని ఏమండి మనము ఆయనను ఆరాధించబద్దులమై ఉంటున్నాం. కనుక దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ మత్తయి సువార్త ఈ 3వ అధ్యాయములో జ్ఞానులు ఆనందభరితులు కావడానికి 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. ఏంటంటే వారి యొక్క అన్వేషణ. ఎవరి అన్వేషణ? జ్ఞానుల యొక్క రీసెర్చ్. వాళ్ళేమండి జ్ఞానులు, జ్ఞానము కలిగినటువంటి వారు. అటువంటి జ్ఞానులు వారు అన్వేషించారు. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడండి? యేసు ప్రభు పుట్టుకను వాని నడిపించింది ఏది? నక్షత్రం. ప్రియులరా, జ్ఞానము కలిగిన వారికి ఉండాలా, అజ్ఞానుల వలె ఉండాలా? వివేకము కలిగిన వారిగా ఉండాలా, వివేకము లేని వారిగా ఉండాలా? ప్రియులారా, ఆలోచన చేయండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ఎలా ఉంటారట? ప్రకాశిస్తురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు నిజంగా బుద్ధిమంతుడు అయితే, బుద్ధిమంతురాలు అయితే నీ జీవితంలో నిత్యము నువ్వు ఎలా ఉంటావు తెలుసా? ప్రకాశిస్తావు. అనేక మందిని ప్రకాశితురాలుగా నువ్వు చేస్తావు. నమ్మిన మాటను బట్టి దేవుని స్తోత్రం చెల్లించండి. కనుక వారి ఏటట వారి యొక్క అన్వేషణ. రెండవది వారి యొక్క ఆరాధన చూస్తున్నాం. మనం ఏం చేస్తున్నామండి? ఎవరిని ఆరాధిస్తున్నారు వాళ్ళు? యేసు ప్రభుని చూచిన వెంటనే ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారు? నమస్కారము చేసి సాగిలపడి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో ఒక మంచి చక్కని మాట ఉందండి. రండి నమస్కారము చేసి మనము సాగిలపడి మన దేవుడైన యెహోవాను సాగిలపడుదుము రండి అంటున్నాడు ఆయన. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. కనుక అందులో ప్రియులరా వారి యొక్క ఆరాధన కనబడుతుందండి. ఆరాధన. మూడవది ఏంటంటే వారి యొక్క అర్పణ. దేవునికి స్తోత్రం. కనుక ప్రియ విశ్వాసి, క్రీస్తు యొక్క జన్మను బట్టి నీవు కూడా అత్యానందభరితుడు కావాలని, అత్యానందమైనటువంటి సంతోషాన్ని నీవు కూడా ఆ ప్రభువుతో అనుభవించుకోవాలని క్రిస్మస్ యొక్క పండుగ. క్రిస్మస్ అంటే ఆనందం కాదండి, మహానందం. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. అందుకనే మనం ఏమండి చక్కని దేవుని సన్నిధిలో ఆనందించేటువంటి పాటలు, ఆరాధించేటువంటి పాటలు, దేవునికి సమర్పించుకునేటువంటి గీతాలు దేవుని సన్నిధిలో మనం ఎంతగా పాడి ప్రభువును స్తుతిస్తాము. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేస్తున్నానని ఆ స్వర్గలోక దూతలు భూమిపై ఏం చేశారు? వాళ్ళు గానం చేశారండి. అమ్మా, ఇది ఒక్కరి గానం కాదండి, ఇద్దరి గానం కాదండి,
గొప్ప సైన్య సమూహము ఆయన కొరకు ఏం చేసిందండి? అందరూ కలిసి యేసు ప్రభువునే మనం గానం చేయాలి, యేసు ప్రభువునే మనం ఆరాధించాలి. గానంలో ఏం తెలియజేస్తున్నా? రక్షకుడని. ఆయనే మన రక్షకుడు, మనల్ని రక్షించుకున్నాడు. ఆయన చీకటిలో నుండి, పాపములో నుండి, లోకములో నుండి నశించిపోతున్నటువంటి మనలను రక్షించుకున్నాడు కనుక ఇది మనకు మహా సంతోషం అండి, మహా సంతోషం. కనుక ఆయనను మనకు మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానము అని వారు పాడారండి. క్రిస్మస్ కేవలం సంతోషం కాదు దేవుని సన్నిధిలో, దేవుని బిడ్డలారా. క్రిస్మస్ అంటే మహా సంతోషం. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా.